అందరికీ నమస్కారము, శుభోదయం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. అది ఒంటరితనం, లోన్లీనెస్. పూర్వం అంటే శాస్త్రవేత్తలు కానీ ఋషులు కానీ వాళ్ళు మౌనంగా ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ వాళ్ళ శాస్త్రాన్ని నేర్చుకోవడం, తపస్సులు అవి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేటి సమాజంలో ఏ వ్యక్తి కూడా ఆ ఒంటరితనాన్ని భరించలేడు. ఎస్పెషల్లీ ఏంటంటే భారతదేశంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి, ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబీకులు పిల్లల్ని పెంచాక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక చదువులను అంటారు, ఆ తర్వాత గ్రీన్ కార్డు, పౌరసత్వం ఇవన్నీ వచ్చాక వాళ్ళు తల్లిదండ్రుల గురించి అంతగా పట్టించుకోరు. అయితే అప్పుడప్పుడు తల్లిదండ్రులను సంతోషపరిచేదానికి వాళ్ళ ప్రదేశాలకు పిలిపించుకొని ఒక 3 నెలలు 6 నెలలు కొంచెం హ్యాపీ అయినాక పంపించేస్తారు. అయితే ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది, కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ ఒంటరిగా తల్లిదండ్రులు ఉండలేరని అనాథాశ్రమాలు, తర్వాత కొంచెం మానసికంగా ఏదైనా ఉంటే అసహ్యం అంటే వాటిని ఏమంటారంటే మన రిహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సరే, ఈ విషయం అయితే ఓకే. కానీ భారతదేశంలో ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అధిక సంఖ్యాకులైన దక్షిణాది వారు ఎక్కువగా చదువుకున్నవారు. అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా టైం పాస్ అంటే సమయాన్ని గడుపుతారు. కానీ ఎంత అయినా కానీ ఈ ఒంటరితనం అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చాక భార్యాభర్తల్లో భర్త చనిపోతే భార్య ఒంటరి అవుతుంది. పిల్లలతో మెడలేక ఏదో ఒక విధంగా అయినాక తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఇస్తారు. అయితే ఈ సమస్య ఒక భారతదేశంలోనే లేదు, ప్రపంచ దేశాల్లో ఉంది. నేను 2002లో జర్మనీ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని కలిశారు. అక్కడ సోషల్ సెక్యూరిటీ బాగానే ఉంటుంది. అక్కడ వృద్ధులకు నెలకు 700 యూరోలు పెన్షన్ రూపంలో ఇస్తారట. అయినా కానీ వాళ్ళు ఈ ఒంటరితనంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయట. అయితే నేను అనేది ఒకటే, ఏంటంటే ఒంటరితనం అనేది శాపం కాదు. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుగా ఆధ్యాత్మికంగా కానీ, తర్వాత ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిజికల్గా పర్ఫెక్ట్గా అంటే కొంచెం దృఢతరం ఉండాలి, తర్వాత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండకూడదు. మరియు స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా చెప్పాను నేను, ఆధ్యాత్మికంగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇవి ముఖ్యంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఏ వయసులో అయినా కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్లీ ఫిట్ ఉండాలి, మెడికల్లీ ఫిట్ ఉండాలి. మెయిన్గా మెడికల్లీ. ఎందుకంటే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు వృద్ధాప్యంలో ఖచ్చితంగా వస్తాయి, ఎవరు ఆపలేరు. కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే
ముందు మెడికల్లీ ఫిట్ అవుతారు, తర్వాత మెంటల్లీ ఫిట్ అవుతారు. ఈ రెండు ఫిట్నెస్ అయినాక మీరు ఫిజికల్గా కూడా అంటే సమతుల్యమైన ఆహారము, అరుగుదల ఉన్న ఆహార పదార్థాలు తీసుకొని తింటే ఏమి కాదు. ఆ తర్వాత స్పిరిచువల్ అంటే ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. ఇదే నేను ఒంటరితనం గురించి చెప్పదలుచుకునేది. ఈ సమస్య ఒక భారతదేశానికే సంబంధించింది కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వృద్ధులు, ఆ తర్వాత పెళ్ళి కాని వారు బ్యాచిలర్సు, తర్వాత ఉమెన్ కూడా ఏంటంటే సింగిల్ మామ్ అంటారు, సింగిల్ పేరెంట్ అంటారు. ఇదంతా ఏదో కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. మనిషి సామాజిక జీవి, సమాజంలో తిరుగుతూ ఉండాలి. ఎంతవరకు ఏంటంటే సమాజంలో తిరుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంటే మానసికంగా, తర్వాత వైద్య సంబంధమైన ప్రాబ్లమ్స్ లేకుండా, తర్వాత ఫిజికల్గా కూడా అంటే దృఢత్వంగా ఉంటారు. తర్వాత స్పిరిచువాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశంలో సందర్శించడానికి చాలా ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో అన్ని ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి వృద్ధులకు. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా చైతన్య